నమస్తే అన్న అందరికీ నమస్కారం. చికెన్ దిగుమతులపైన కువైట్ దేశం నిషేధం విధించింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లో ఆహార భద్రత కోసం అత్యున్నత కమిటీ తన యొక్క సమావేశంలో అన్ని రకాల తాజా చల్లబడిన ప్రాసెస్ చేయబడిన పౌల్ట్రీ మాంసాన్ని, దాని యొక్క ఉత్పన్నాలు మరియు ఉత్పత్తులతో పాటు గుడ్లు ఇంకా 70 డిగ్రీల సెల్సియస్లో వేడి చేసినవి మినహాయించి దిగుమతులపైన నిషేధం విధించాలని సిఫారసు చేసింది. ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ దేశం కొన్ని దేశాల నుంచి అయితే చికెన్ దిగుమతిని నిషేధించిందన్నమాట. మిస్సౌరీ మరియు నార్త్ డకోటా అత్యంత వ్యాధికారక ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వ్యాప్తి కారణంగా, ఇదే కారణంతో న్యూజిలాండ్ నుంచి కానీ అమెరికా నుంచి చికెన్ దిగుమతులు కూడా ఇదే విధమైన నిషేధాన్ని వర్తింపజేయాలని చెప్పేసి కమిటీ సిఫారసు చేసింది. అదనంగా ఆ దేశాలలో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వ్యాప్తి ముగియడంతో ఫ్రాన్స్ నుంచి అన్ని తాజా చల్లబడిన లేకపోతే ప్రాసెస్ చేయబడిన చికెన్ ఏదైతే ఉందో ఆ యొక్క ఉత్పత్తులను కూడా, అలాగే ముఖ్యంగా ఫ్రాన్స్ దేశానికి మనం చూసుకుంటే అక్కడ ఇన్ఫ్లుయెంజాకు సంబంధించిన వ్యాధి వ్యాప్తి ముగియడంతో అయితే ఫ్రాన్స్ పైన నిషేధం ఎత్తివేయాలని చెప్పేసి కమిటీ సిఫారసు చేసింది. ఫ్రాన్స్ వరకు మొన్నటి వరకు నిషేధం ఉంది, ఆ యొక్క నిషేధాన్ని ఎత్తివేయాలని చెప్పేసి ఇప్పుడు యుఎస్ మరియు అలాగే న్యూజిలాండ్ పైన ఈ యొక్క నిషేధం విధించాలని చెప్పేసి తెలపడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాలలో కూడా బర్డ్ ఫ్లూ ఏదైతే ఉందో బర్డ్ ఫ్లూ వ్యాధి వల్ల కొన్ని లక్షల కోళ్ళు అయితే మరణించడం జరిగింది. దాదాపు ఇప్పటికి చూసుకుంటే 1 కోటికి పైగా కోళ్ళు 2 తెలుగు రాష్ట్రాలలో మరణించడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రజలు ఏమాత్రం భయపడకుండా చికెన్ తెచ్చుకొని అయితే తింటూ ఉన్నారు. ఎందుకంటే గాని 160 డిగ్రీల సెల్సియస్ వద్ద ఈ యొక్క చికెన్ను ఉడికించుకుంటే ఆ బర్డ్ ఫ్లూ వ్యాధికి సంబంధించిన ఏవైతే బ్యాక్టీరియా ఉందో అది చనిపోతూ ఉందని చెప్పేసి వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా సరే కానీ తినకపోవడమే మంచిది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.